హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీని. చూశారుగా బన్నేరుగట్ట జూ పార్క్ అయితే వచ్చేయండి లోన్కి వెళ్ళి చూసేద్దాం. స్టార్టింగ్ అంతా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికని ఫుడ్ ఐటమ్స్, టాయ్స్ ఇంకా ఎక్సెట్రా చాలానే ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ ఈస్ నాట్ అలో. నెక్స్ట్ మన సెల్ఫీ ప్లేస్ అయితే వచ్చేసింది. నేనైతే సింహాన్ని చాలా దగ్గరగా చూద్దామని సఫారీ రైడ్ చూస్ చేసుకున్నాను. దాని కాస్ట్ 4700. చూసారా ఫ్రెండ్స్, సింహం ఎలా వస్తుందో, ఎంత క్యూట్గా ఉందో. సింహం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? ప్రతి వాళ్ళు నేను సింహాన్ని అని చెప్పి దాంతో పోల్చుకునేవాళ్ళే. అలా సింహాన్ని చూస్తే నాకు ఒక మూవీలో డైలాగ్ గుర్తొచ్చిందని, నేను సింహాన్ని చూశాను పప్పి చాలా దగ్గరగా. ఇంకా సింహాన్ని చూస్తే మనకి మూవీలో డైలాగ్స్ అన్నీ గుర్తొస్తాయి. బాలయ్య బాబు డైలాగు, పవర్ స్టార్ డైలాగు, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, అసలు చెప్పుకోవాలంటే చాలానే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, సింహం ఒక సిగ్నల్ ఇస్తుంది, అది దాని ప్లేస్ అని. ఇంకో సింహం అక్కడికి రాకూడదని దాని టెరిటరీ అని చెప్పి పిలుస్తారు ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది చూడండి ఎంత రాయల్గా ఎలా కూర్చుందో. మా సఫారీ దాని దగ్గరికి వెళ్తుందని ఒక లుక్ ఇచ్చింది చూడండి, ఎంత సీరియస్గా. మీలో ఎంతమందికి శివంగి గురించి తెలుసో కామెంట్ చేయండి. అది మమ్మల్ని చూసి ఎలా భయపడి వెళ్ళిపోతుందో చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి శివంగి గురించి తెలుసో కామెంట్ చేయండి. మీకు విషయం తెలుసా? మగసింహం ఖాళీగా కూర్చుంటే ఆడసింహం వెళ్ళి కష్టపడి ఫుడ్ సంపాదించి తీసుకొచ్చి ఆ మగసింహానికి పెడుతుంది. పాపం కదా. నేనైతే శివంగిని పిక్ తీద్దామని ఇందాక నుంచి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. అది మాత్రం అలా రౌండ్ చేస్తా తిరుగుతూ ఉంది. చూడండి ఎలా తిరుగుతుందో పాపం. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అందుకని బెంగళూరులో ఉన్న ప్లేసెస్ సెర్చ్ చేసుకొని వెళ్తున్నాను. మీకు ఏదైనా ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి, వెళ్తాను.